Praise the Lord. I greet you very good morning in the precious name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నారా? మీకోసం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాను. దేవుడు సహాయం చేసేవాడు. దేవుడికి ఒకనొక పేరు ఎబినేజరు అన్న మాటకి అర్థము దేవుడు మన సహాయకుడు. ఆపత్కాలంలో, కష్టాల్లో, శ్రమంలో, నిందల్లో, అవమానాల్లో దేవుడు నమ్మదగిన సహాయకుడిని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఆశ్రయించిన మీ జీవితంలో ఆయన దగ్గర ప్రార్థన చేసేవారికి దేవుడు ఖచ్చితంగా, నమ్మకంగా దేవుడు సహాయం చేస్తారని. కాబట్టి దేవుని దగ్గర ప్రార్థన చేయండి. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు సహాయం చేస్తారని. బైబిల్ గ్రంథంలోంచి ప్రతిరోజు కూడా ఒక వాగ్దానం మనం ధ్యానం చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఒక వాగ్దానం ధ్యానం చేద్దాం. చూడండి, బైబిల్ ఉన్న వాళ్ళంతా ఓపెన్ చేయండి. ఆదికాండము 22వ అధ్యాయం 17వ వచనం. నీ సంతానము నిశ్చయముగా విస్తరింప చేసేదను. హల్లెలూయా. దేవుడు మనల్ని విస్తరింప చేసేవాడు. దేవుడు మనిషిని చేసిన మొదలుకొని దేవుని ప్రణాళిక ఒకటే మనిషి విస్తరించాలని. అందుకే దేవుడు ఈ వాగ్దానాన్ని ఆదాము గారికి, నోహు గారికి, అబ్రహాము గారికి, తర్వాత మిగతా వారికి ఇవ్వడం మనం చూస్తాం. ఆయన మనల్ని విస్తరింప చేస్తారండి. మీలో ఎవరైనా గర్భఫలం కోసం, సంతానం కోసం ఎదురు చూస్తున్నారా? బైబిల్ సెలవిస్తుంది, ఎవరైతే దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉంటారో దేవుడు వారి వంశాభివృద్ధి కలిగజేస్తాడు. దేవుడు వారిని విస్తరింప చేస్తాడు సంతానం విషయంలో. లేవీయులు దేవుని పరిచర్య నమ్మకంగా చేయగా వారు లెక్కకు మించి విస్తరించబడ్డారని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని పరిచర్య చేసే వారిని దేవుడు విస్తరింప చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండండి. అలాగే దేవుని పని నమ్మకంగా చేయండి. దేవుడు మిమ్మల్ని విస్తరింప చేస్తాడు అని. హల్లెలూయా. దేవుడు అబ్రహాము గారికి వాగ్దానం చేశారు, నీ సంతానాన్ని నిశ్చయముగా విస్తరింపు చేస్తానని. దేవుడు ఎంతలా వారిని విస్తరింపు చేశాడంటే, ఐగుప్తు దేశానికి 70 మందిగా వెళ్ళిన వారిని దేవుడు 20 లక్షల మందిగా దేవుడు వారిని విస్తరింపు చేశాడు. మోషే గారు వారిని చూస్తూ అంటారు, మీరు లెక్కకు ఆకాశ నక్షత్రములను ఇసుక రేణుల వలె ఉన్నారు. అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఎంత నెరవేర్చబడిందో చూడండి. ఫరో వారు విస్తరించబడకుండా ఆపాలని చెప్పి ఎంతో ప్రయత్నించినప్పటికీ కూడా ఫరో వారిని శ్రమ పెట్టిన కొలది ఇశ్రాయేలు ప్రజలు ఇంకా ప్రాబ్లంని విస్తరించారు. ఎవరైనా మీరు విస్తరించకుండా ఆపాలనుకుంటున్నారా? ఎవరైనా మీరు అభివృద్ధి పొందకుండా ఆపాలనుకుంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని వాగ్దానం విశ్వసించండి. వారు శ్రమ పెట్టే కొద్ది మీరు ఇంకా ప్రభుల్ని విస్తరిస్తారు అని. హల్లెలూయా. మీరు ఇంకా ఆశ్రయించబడతారు, ఇంకా ఎదుగుతారు, ఇంకా అభివృద్ధి పొందుతారని. దేవుడు కరువు రాకుండా ఉన్నట్లుగా దేవుడు భూ పంటలు విస్తరింప చేస్తాడని. అలాగే వెండి, బంగారం విస్తరించినట్లుగా దేవుడు మీ చేతి పనుల్ని ఆశీర్వదిస్తారని. అంటే దేవుడు మొదట మీకున్నదాన్ని ఆశ్రయించి, మీకున్న పదవులను తీర్చి, మీ ఆస్తిని దేవుడు విస్తరింప చేస్తాడు. మీరు చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, స్టడీస్ కావచ్చు, మీరు ఏ పని అయితే చేస్తారో దేవుడు దాంట్లో మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని విస్తరింప చేస్తాడు. యోబు గారికి, యోబు కుటుంబానికి, యోబుకున్న ప్రతిదానికి కూడా దేవుడు తన కంచె ఉంచడం ద్వారా యోబు ఆస్తి విస్తరించిందని. దేవుడు మిమ్మల్ని కూడా అలా విస్తరింప చేస్తారని. కొరింథీయులకు రాసిన పత్రికలో రాయబడింది, మీరు సర్వ సమృద్ధి కలిగి ఉండాలన్న దేవుడు తన కృపని విస్తరింప చేస్తాడని. హల్లెలూయా. దేవుని ఆలోచన ఎప్పుడు కూడా విస్తరించబడాలని, కుటుంబం విస్తరించబడాలని, సంఘం విస్తరించబడాలని. సంఘము వాక్యంలో ప్రభులెళ్ళి వారు విస్తరించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. శిష్యుల సంఖ్య విస్తరించబడింది. రోజు మీరు చేసే పనిని దేవుడు విస్తరింప చేస్తాడు. మీకున్న కుటుంబాన్ని, మీరు చేసే పరిచయం దేవుడు విస్తరింప చేస్తాడు. బైబిల్లో రాయబడింది, దేవుడు మీ ఘనతను విస్తరింప చేసేవాడు. మీకున్న ఇన్ఫ్లుయెన్స్ దేవుడు విస్తరింప చేస్తాడు. మీ పేరుని దేవుడు విస్తరింప చేస్తాడు. జాబ్ విషయంలో కావచ్చు, ఎడ్యుకేషన్ విషయంలో కావచ్చు, బిజినెస్ విషయంలో కావచ్చు, దేవుడు మీ ఇన్ఫ్లుయెన్స్ ని, మీ పేరుని దేవుడు విస్తరింప చేస్తాడు అని. హల్లెలూయా. సొలొమోను గారిని, దావీదు గారిని, దానియేలు గారిని విస్తరింప చేసిన దేవుడు మిమ్మల్ని విస్తరింప చేస్తాడని. బైబిల్ రాయబడింది, దేవుడు తన ప్రేమను మన పట్ల విస్తరింప చేస్తాడని. దేవుడు తన కనికరాన్ని మన పట్ల విస్తరింప చేస్తాడు. దేవుడు తన సమాధానాన్ని మన పట్ల విస్తరింప చేస్తాడు. క్షేమాభివృద్ధి లేదా క్షేమ విషయంలో విస్తరించబడతాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. శాంతి, సమాధానం కలిగి ఉండడం, మేలు కలిగి ఉండడం, ఈ విషయాల్లో దేవుడు మనల్ని విస్తరింప చేస్తాడని. మనము దేవుని విషయంలో, ఆత్మ విషయంలో విస్తరించినప్పుడు అన్ని విషయంలో విస్తరిస్తాం. దేవుని ప్రేమించే విషయంలో, దేవుని వాక్యాన్ని అంగీకరించే విషయం, దేవుని కోసం నిలబడే విషయం, దేవునికి ఇచ్చే విషయం, కృతజ్ఞత విషయంలో మనం విస్తరించబడితే దేవుడు మనల్ని అన్ని విషయాల్లో కూడా విస్తరింప చేస్తారు అని. హల్లెలూయా. మీ పితరుల కంటే ఎక్కువగా మీ తల్లిదండ్రులను దేవుడు ఒకవరకు విస్తరింప చేస్తాడు. తర్వాత మిమ్మల్ని దేవుడు ఇంకా ఎక్కువగా విస్తరింప చేస్తాడు. దేవుని వాగ్దానాలను విశ్వసించండి, దేవుడు మిమ్మల్ని అధికంగా విస్తరింప చేస్తాడు.
ఈరోజు ఈ వాక్యం విశ్వసించండి. మీ సంతానాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు. మీకున్న దాన్ని దేవుడు విస్తరింప చేస్తాడు. తన కృపను మీ పట్ల విస్తరింప చేస్తాడు. మీ ఇన్ఫ్లుయెన్స్ మీ పేరుని దేవుడు విస్తరింప చేస్తాడు. మీ పితరుల కంటే ఎక్కువగా దేవుడు విస్తరింప చేస్తాడు. మీ కుటుంబాన్ని, సంఘాలని దేవుడు విస్తరింప చేస్తాడు. మనం దేవుల్లో విస్తరించబడితే అన్ని విషయాల్లో కూడా మనం విస్తరించబడతామని హల్లెలూయా. ప్రార్థన చేసుకున్నాను. సర్వశక్తి మంత్ర చేయగల వేసే మీకు వేలాది వందనాలేసే. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు దేవా ప్రభావ మీకు వేలాది వందనాలేసే. ప్రియులు ఎంతమంది అయితే ఈ వాగ్దానం వీక్షిస్తున్నారో వారి జీవితంలో మేలు చేయండి. మీ సహాయాన్ని సహకారం అందించండి ప్రభావిసి. వారిని విస్తరింప చేయండి ప్రభావ. అబ్రహాం గారిని విస్తరింప చేసినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలను విస్తరింప చేసినట్టుగా ప్రభావ, మిమ్మల్ని ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని విస్తరింప చేసినట్టుగా ప్రభావ, ఈ రోజు ప్రభావ ఈ వాగ్దానం వీక్షిస్తున్న వారిని విస్తరింప చేయండి. దీవెనలు కుమ్మరించండి. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచండి. జాబ్స్ లో ప్రభావ విస్తరించబడాలనుకునే వారు ప్రభావ, వారి శాలరీస్ ఇంక్రీజ్ అవ్వాలనుకునే వారు ప్రభావ, బిజినెసెస్ ప్రభావ దీవించబడాలని కోరుకునే వారు ప్రభావ, చదువుల్లో ఉన్నతమైన స్థలాల్లో ఉండాలనుకునే వారు ప్రభావ, వారందరినీ విస్తరింప చేయమని దేవా ప్రభావ. ప్రతి మాలు ప్రణేసా మీకు వేలాది వందనాలేసా. మీ సహాయాన్ని సహాయాన్ని అందించండి. గొప్ప కృపను అనుగ్రహించండి. మీ తోడుని వరకు ఉంచండి. అనారోగ్యంతో బాధపడే వారిని ప్రభావ ముట్టండి, స్వస్థపరచండి. అప్పుల బాధలో వారిని లేవనెత్తండి. మీ కృపను అనుగ్రహించండి. యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you. God bless you.